ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను దినాన అందరూ కూడా కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించారా? దేవుని కృప మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. లూకా సువార్త 1:49 సర్వశక్తుడు నాకు గొప్ప కార్యం చేసిను. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడు. మనం చిన్నగా అనుకుంటాము, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను మందిరం కట్టేటప్పుడు జస్ట్ ఒక 100 మంది కూర్చునే మందిరం కట్టాలని చిన్న తలంపులతో ప్రార్థన చేసిన. కానీ దేవుడు 500 మంది కూర్చునే మందిరం కట్టాలన్నాడు. అంటే నా తలంపులు చిన్నవి, దేవునికి తలంపులు గొప్పవి. అంటే నేను ఎలాగ కట్టగలను అనుకున్నాను, కానీ దేవుడు గొప్ప కార్యం చేయడం వల్ల ఒక 400 నుంచి 500 మంది కూర్చున్న మందిరాన్ని దేవుడు కట్టించారు. ఇది ఆయన గొప్ప కార్యం. మీ జీవితాల్లో కూడా ఆయన గొప్ప కార్యం చేయగలడు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించకండి. ఇది జరుగుదా అనుకోకండి. నా వ్యాధి పోదా అనుకోకండి. ఇదిగో నాకున్న ఆర్థిక సమస్యలు పోదా అనుకోకండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తే, అద్భుతాలు చేస్తే ఆటోమేటిక్గా అన్ని కార్యాలు తొలగిపోతుంది. అయితే దేవుడు గొప్ప కార్యాలు చేయలాగన విశ్వాసంతో ప్రార్థించండి. అట్టి కృప దేవుడు ఇచ్చలాగన ప్రార్థించేద్దాం. మహోన్నతమైన దేవ, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి అయ్యా. వారి జీవితాల్లో ఈ దినము ఉదయకాలన గొప్ప కార్యం జరిగించండి. వారి పనుల్లో మీరు తోడుగుండయ్యా. ముఖ్యంగా నా ప్రభా, ఎంతోమందినైనా ఉద్యోగ రీతిగా ట్రాన్స్ఫర్స్ కోర్సుకి ఎదురు చూసినగా ఆ ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయండి. అధికారులు ఎదుట ఎంతో ఒత్తిడికి లోనవుతున్నానైనా అయా ప్రభా, ఒత్తిడి నుంచి విడుదల దయచేయని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఉదయకాలన ప్రభా, గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవం దయచేయండి. తల్లి బిడ్డని వేరుపరచండి. రోగుల కొరకు ప్రార్థిస్తున్నాయా అయా ప్రభా, హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి రోగిని ముట్టి బాగుచండి. నజరేయుడైన యేసు నామములో వారిని స్వస్థపరచండి. కృప దయచేయమని ఉదయకాలన వివాహ దినము పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.